తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మధుర స్వప్నం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఆ శివయ్య అనుగ్రహం, ఆయన చల్లని చూపు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజే త్వరగా పెట్టాలి అని కొద్దిగా చదివేసి పెడుతున్నానండి. టైం డ్యూరేషన్ తక్కువగా పెడుతున్నాను, ఎందుకంటే ఇది నిన్న కూడా పెట్టలేదండి. ఇంకా ఈరోజు కొద్దిగా బిజీగా ఉండి చదవలేకపోయాను. అందుకే ఈరోజు పెట్టాలని కొద్దిగా చదివి పెడుతున్నాను. ఈరోజు శివరాత్రికి జాగరణ చేసేవాళ్ళు కూడా వింటారనే ఉద్దేశంతోనే త్వరగా చదివి పెట్టేస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాధ లేచి వెళ్ళి డ్రాయర్ సురుగు లాగి అందులో నుంచి పేపర్ కటింగ్ తీసి చూసింది. అందులో కళ్యాణి డాన్సర్ దుస్తులతో మెరిసే కళ్ళతో కృష్ణ పక్కన అందంగా హుందాగా నిలబడి ఉంది. కళ్యాణికి డబ్బు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. రాధ వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చుంది. కానీ ఒక విషయం కృష్ణకి తెలియకపోవచ్చు. కళ్యాణిలో లేనిది తనలో ఉంది. అది కృష్ణని ప్రేమించే మనసు. రాధ తనకి తాను ఎంత నచ్చ చెప్పుకున్నా మనసంతా ఎంతో బేలగా ఉంది. ధైర్యం చిక్కటం లేదు. పెళ్ళి అయినంత మాత్రాన భర్త మీద సర్వాధికారాలు ఉంటాయని నమ్మే పాతతరం యువతి కాదు రాధ. ప్రేమించే మనసు ఉండాలి. అది లేకపోతే భర్త కూడా పరాయి వ్యక్తి క్రిందని లెక్క. రాధ అంతరంగంలో మదన ప్రారంభమైంది. కృష్ణ జీవితంలో తన స్థానం ఎక్కడా అని ప్రశ్నించుకోసాగింది. కృష్ణ వచ్చేసరికి రాజారాం గారు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఎవరో అతిథులతో మాట్లాడుతున్నారు. కృష్ణను చూడగానే ఆయన కళ్యాణి పైన ఉంది, వెళ్ళండి డాక్టర్ అన్నారు. కృష్ణ మెట్లెక్కి పైకి వచ్చాడు. అక్కడ కళ్యాణి కూర్చొని ఉంది. చేతిలో వీణ ఉంది. దాని తీగలు సరిచేస్తున్న కళ్యాణి కృష్ణను చూడగానే లేచి పరిగెత్తుకు వచ్చినట్లుగా ఎదురు వచ్చింది. హలో, గుడ్ మార్నింగ్ అంది. కృష్ణ కళ్యాణిని రెప్పపాటుగా నకసిక పర్యంతం చూశాడు. కళ్యాణి బాగానే ఉంది. ఇదేమిటి, ఒంట్లో బాగాలేదని తనకి ఫోన్ చేశారేమిటి? అతను ఆలోచనగా చూస్తుంటే, ఏమిటలా చూస్తున్నారు? కృష్ణని దబాయిస్తున్నట్లుగా అడిగింది. ఏం లేదు, మీరు అతను నసిగాడు. ఏమిటి నేను? అయినా ఇదేమిటి, ఫోన్ అయినా చేయకుండా ఉదయమే వేంచేశారు? ఊరికనే చూద్దామని. అబద్ధం, నేను కనిపించి 4 రోజులైంది. ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో అని మీకు ఆదుర్దా, అవునా? కరెక్ట్, అందుకేగా మిమ్మల్ని నా ఫ్రెండ్ అనేది. చూడండి, మనసుకి చేరువైతే అవతల మనిషి గురించి అన్నీ ఇట్టే తెలిసిపోతాయి, అవునా? అవును. ఇంతలో రాజారాం గారు అక్కడికి రానే వచ్చారు. కళ్యాణి ఆయనని చూస్తూ, చూశారా డాడీ, కృష్ణకి నా పట్ల ఎంత ఆదుర్దానో. ఊరు నుంచి వచ్చానని తెలియగానే చూడటానికి వచ్చేశారు. ఉండండి డాడీ, గౌరీతో కాఫీ తెమ్మని చెప్తాను. ఆహా కాదు అంటూ కృష్ణని చూస్తూ, నా డియరెస్ట్ ఫ్రెండ్కి నా చేతులతోనే స్వయంగా కాఫీ కలిపి ఇస్తాను. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. కళ్యాణి, మీకెందుకు శ్రమ, గౌరీ తెస్తుందిగా అన్నాడు కృష్ణ. మనకిష్టమైన వాళ్ళకి మనమే స్వయంగా కొన్ని పనులు చేయటంలో ఎంతో ఆనందం ఉంటుంది, అవునా డాడీ? అవునమ్మా, అవును అన్నారాయన. చూసారా, డాడీ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. కళ్యాణి అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోయిందని తెలుసుకున్న తర్వాత రాజారాం గారు కృష్ణతో తగ్గు స్వరంతో, డాక్టర్, నేనే మిమ్మల్ని అర్జెంటుగా రమ్మనమని పిలిపించాను. కళ్యాణి రాత్రి నుంచి సరిగా లేదు. ఉదయం లేచిన తర్వాత కూడా మాతో మాట్లాడలేదు. మేము రాత్రి మెడ్రాస్ నుంచి వచ్చాం కదా, వచ్చినప్పటి నుంచి మూగగా పరధ్యాసగా అలాగే కూర్చుంది. అందుకే నాకు భయం వేసింది. అక్కడ ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. మేము పెళ్ళికి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో కలిసి సరదాగానే ఉంది. నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ చేస్తూనే ఉంది. తీరా పెళ్ళి జరుగుతుండగా, అంటే సరిగ్గా మంగళసూత్ర ధారణ జరుగుతుండగా ఏమనుకుందో ఏమో, పెళ్లి పందిరిలో నుంచి చటాలున లేచి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత గౌరీ పరిగెత్తుకుని వచ్చి, అమ్మాయి గారు ఏడుస్తున్నారు అని చెప్పింది. నేను వెళ్ళాను. కళ్యాణి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను చూడలేకపోయాను. నా గుండెలు పిండేసినట్టు అయింది.
దగ్గరకు వెళ్ళి ఏమిటమ్మా అన్నాను. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. నన్ను చూడగానే ముఖం వెలవెలపోయింది. గబాలన కళ్ళు తుడుచుకుంటూ అబ్బే ఏం లేదు డాడీ, ఏం లేదు అంది. నా దగ్గర దాస్తున్నావు కదూ అన్నాను నిష్ఠూరంగా. లేదు డాడీ లేదు, ప్లీజ్ మీరు నన్ను వేరుగా అర్థం చేసుకోకండి అంది. గబాలన లేచి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. మనిషి నలిగిపోయినట్టుగా ముఖం వాడిపోయి ఉంది. నాతో ఎప్పటిలా నవ్వుతూ మాట్లాడింది. ఇంతలో ఇంకో సంఘటన జరిగింది. ఆ పెళ్ళికి నా చిన్ననాటి స్నేహితుడు రంగనాథం అని మిలిటరీలో మేజరుగా చేసి రిటైర్ అయ్యాడు. వాడికి ఒకే ఒక కొడుకు. ఆ కుర్రాడు ఢిల్లీలో వ్యాపారం చేస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. పేరు వాసు. రంగనాథం నేను ఎప్పుడో వాసుకి కళ్యాణికి పెళ్లి చేయాలని అనుకున్నాం. రంగనాథం ఎంతో సంతోషంగా కళ్యాణిని నా కోడలుగా చేసుకుంటాన్రా అన్నాడు. కళ్యాణి అప్పటి వరకు వాసుతో బాగానే మాట్లాడింది. ఆ మాట వినగానే చటాలున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోదాం డాడీ అంది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. నేను కూడా బయలుదేరి వచ్చేశాను. ప్లేన్లో ఎందుకమ్మా ఇలా చేశావు అంటే ముఖం దించుకొని నా పెళ్లి సంగతి ఎవరి ముందు ఎత్తకండి డాడీ అంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ముభావంగా పరధ్యానంగానే ఉంది. రాత్రి అన్నం తినలేదు. గదిలో ప్రొద్దుపోయే వరకు లైటు వెలుగుతూనే ఉంది. నిద్రపోలేదని నాకు తెలుసు, కానీ నేనేం చేయను. మనసు విప్పి నాకేమీ చెప్పదయ్యే అన్నారాయన బాధగా. మీరు ఆదుర్దా పడకండి. కళ్యాణి మనసులో ఏముందో ఆమెని వేధించే ఆ సమస్య ఏమిటో తెలుసుకొని మీకు తెలియచెప్పే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నేను అనుకున్నట్టే జరిగింది. మీరు వస్తే కళ్యాణి మామూలుగా అవుతుందేమో అనిపించింది. అందుకే ఫోన్ చేయించి పిలిపించాను. నా ఊహే కరెక్ట్ అయింది. మిమ్మల్ని చూడగానే ఆ స్తబ్దతలో నుంచి బయటకు వచ్చేసింది. ఇంతలో కళ్యాణి ట్రేలో స్వయంగా తనే 2 కప్పులతో కాఫీ తెచ్చి ఇచ్చింది. చూసారా, నా చేతులతో నేను స్వయంగా కాఫీ ఇచ్చేది ఇద్దరికి. ఒకరు మా డాడీ, మరొకరు మీరు అంది కృష్ణకి కాఫీ ఇస్తూ. థ్యాంక్ యూ అన్నాడతను. కళ్యాణి తనకి అంత విలువ ఇస్తోంది అంటే అతని మనసు ఆమె పట్ల కృతజ్ఞతగా అయింది. చెప్పలేని భావం ఏదో గొంతుకలో అడ్డుపడ్డట్టే అయింది. నేనేమంటానో తెలుసా డాక్టర్ అన్నారు రాజారాం గారు. ఏమంటారు? నేను అదృష్టవంతుడిని అంటాను. ఎందుకంటే నా కళ్యాణికి నాలా చూసే మరో తోడు దొరికింది. ఇక నాకు నిశ్చింత. కృష్ణ క్లినిక్లో పేషెంట్స్ని చూస్తున్నాడు. ఆఖరి పేషెంట్ని చూడటం పూర్తి చేసి అతను వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని టవల్తో చేతులు తుడుచుకుంటూ ఎందుకో గది ప్రక్కన వరండాలోకి వచ్చాడు. అక్కడ కళ్యాణిని చూడగానే చకితుడైనట్టుగా అరే మీరు వచ్చి ఎంతసేపు అయింది, నాకు చెప్పనే లేదే అన్నాడు. నేనే మీ కాంపౌండర్తో చెప్పవద్దని అన్నాను. మీరు పేషెంట్స్ని చూస్తున్నారు. వారిని చూసేటప్పుడు మీ ఏకాగ్రతని భంగపరచడం నాకు ఇష్టం లేకపోయింది. ఎందుకో తెలుసా, నేను చిన్నప్పుడు మా అమ్మతో గుడికి వెళ్ళేదాన్ని. ఆ ఆవరణలో అడుగెట్టిన క్షణం నుంచి అమ్మ మిగతా ప్రపంచం మర్చిపోయినట్టుగా ప్రవర్తించేది. దేవుడి పట్ల ఆవిడ ఆరాధన, ఏకాగ్రత ఆ చిన్న వయసులో నాకు అర్థం అయ్యేవి కావు. అమ్మని అనవసరంగా మాట్లాడించి విసిగించేదాన్ని. ఆవిడ ధ్యాస నా మీదనే ఉండాలి అనిపించేది. నన్ను మర్చిపోయినట్టు ఆవిడ దేవుడి వైపు చూడటం సహించేదాన్ని కాను. కానీ ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. నాకెందుకో మీ క్లినిక్లో అడుగు పెట్టగానే ఆ గుడి వాతావరణం గుర్తుకొస్తుంది. పేషెంట్స్ మీద చూపే శ్రద్ధని భంగపరిస్తే నాకు పాపం వస్తుందనిపించింది. అతను కళ్యాణి చెప్పినది శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత చిరునవ్వుతో ఏమిటి కళ్యాణి ఆ మాటలు, ఇక్కడ ఒంటరిగా నిలబడటం విసుగ్గా అనిపించలేదు అన్నాడు నొచ్చుకున్నట్టుగా. కళ్యాణి తల అడ్డంగా తిప్పింది. చెబుతున్నాగా, ఇది వరకైతే ఒక్క అరక్షణం కూడా ఒంటరిగా ఉండలేకపోయేదాన్ని. నా చుట్టూ ఎప్పుడూ 10 మంది ఉండే సందడి కావాలి అనుకునేదాన్ని. ఇప్పుడు మారిపోయాను. ఇలా ఒంటరిగా ఉండడమే బాగుంటుందనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే ఆ లైట్ల మిలమిలలు ఎంత బాగున్నాయో తెలుసా? తలెత్తి చూస్తే అనంతమైన ఆకాశం, మినుకు మినుకుమనే నక్షత్రాలు. కళ్యాణి తలెత్తి చూస్తూ తగ్గు స్వరంతో తనలో తను అనుకుంటున్నట్టుగా అంది. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ రాత్రింబవళ్ళు ఇలా మారుతున్నాయో కదా. భగవంతుడు దయామయుడు అంటారే, అయితే మనిషికి జీవితం లాంటి అపురూపమైన వరం ఇచ్చి మళ్ళీ మృత్యువు లాంటి శాపం ఎందుకు ఇచ్చినట్టు? కృష్ణ గుమ్మాన్ని ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి కళ్యాణిని తదేకంగా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు.
మనుషులు వయసుకు మించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు గొప్ప అనుభవం ఏదైనా పొంది ఉండాలి సుమా అన్నాడు కృష్ణ. గొప్ప అనుభవమా? కాదు, భయంకరమైన అనుభవం అనండి. అలాంటిది ఏదైనా జరిగిందా కళ్యాణి? కళ్యాణి గబాలన తిరిగి చూసింది. తనని తాను నిలువరించుకుంటున్నట్టుగా. నాకేం జరగలేదు అంది. మరి ఈ వైరాగ్యానికి కారణం? వైరాగ్యమా? నాకేనా? ముఖం ఎత్తి నవ్వింది. బాగుంది. నాకేం వైరాగ్యం? అసలు నాకెందుకు వైరాగ్యం? నాకేం తక్కువని? నేను అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడేస్తుంటాను. పుస్తకాలు ఎక్కువగా చదువుతానులేండి, అందుకని. కణత దగ్గర చూపుడు వేలు పెట్టి చూపిస్తూ అంది. ఇక్కడ అప్పుడప్పుడు పురుగు తొలుస్తూ ఉంటుంది. ఇదేమిటి నన్ను ఇక్కడే నిలబెట్టి మాట్లాడేస్తున్నారు? అతను కూడా నవ్వేశాడు. నేను మాట్లాడట్లేదు, మీరు చెప్పినది వింటున్నాను. విని బోరు కొట్టడం లేదా మీకు? ఎందుకని? మీలో ఏదో తపన, ఒంటరితనం కనిపిస్తున్నాయి. వాటికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. చూసారా, నా మాటలకి డాడీ లాగానే మీరు కూడా కంగారు పడిపోతున్నారు. లేదు, నాకు చిన్నప్పుడు వజా కాస్త ఎక్కువ పోసారులేండి, అందుకని ఎక్కువగా మాట్లాడడం అలవాటైంది. ఇద్దరు లోపలికి వచ్చారు. కళ్యాణి లోపలికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. ఇంతకీ నన్నెందుకు ఇక్కడికి రమ్మనమని ఫోన్ చేశారు? ఊరికనే, అతను టైం చూసుకుంటూ అన్నాడు. మీరు ఊరికే ఏ పని చేయరని నాకు తెలుసు. కృష్ణ నవ్వాడు. అతని కళ్ళు గుమ్మం వైపు ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్టుగా మాటిమాటికి మళ్ళుతున్నాయి. ఇంతలో ఒక వ్యక్తి లోపలికి రానే వచ్చాడు. నడి వయసు దాటి బట్టతలతో పొట్టిగా ఎర్రగా ఉన్న ఆయన. నేను లేటా అంటూ లోపలికి వచ్చాడు. కృష్ణ ఆయన్ని చూడగానే సగౌరవంగా లేచి ఎదురు వెళ్తూ, నో సార్, 2 నిమిషాలు మాత్రమే లేటు అంటూ కళ్యాణిని చూపిస్తూ, ఈమె కళ్యాణి అంటూ, కళ్యాణి వీరు రజనీకాంతరావు గారు, లయన్స్ క్లబ్ సెక్రటరీ అంటూ పరిచయం చేశాడు. నమస్తే అంది కళ్యాణి. గ్లాడ్ యూ మీట్ యూ మై చైల్డ్ అన్నారాయన వచ్చి కూర్చుంటూ. కృష్ణ చెప్పాడు. కళ్యాణి, నువ్వు వీళ్ళ బీద విద్యార్థుల సహాయార్థం విరాళాలు పోగు చేసేందుకు డ్యాన్స్ ప్రోగ్రాం ఇవ్వాలట. అది నన్ను అడగమని 2 నెలల నుంచి చెబుతున్నారు అన్నాడు. తప్పకుండా, నా జీవితమే వాటికి అంకితం. మీరు వయసులో ఉన్నారు. మీ మూలంగా ఇలాంటి ఉపకారాలు ఎన్నో జరగాలి. అందరూ మిమ్మల్ని చల్లగా చూడమని దీవిస్తారు. ఎవరి దీవెనలు నాకు అవసరం లేదు డాక్టర్. ఆఫ్కోర్స్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. కళ్యాణి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అదృష్టానికి నిర్వచనం నేనే అయితే నా అలాంటి అదృష్టం ఎవరికీ వద్దంటాను. అదేం మాట? అదృష్టం అంటే ఏమిటి చెప్పండి? కళ్యాణి నిలదీసింది. మనకి కావలసినవన్నీ పొందటం. నాకు కావాల్సింది నేను పొందలేకపోయాను. కళ్యాణి కళ్ళు విషాదంగా అయినాయి. జీవితం నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే, మనం కోరుకున్నది, ఆశించినది జీవితం ఇవ్వదు. జీవితం దయతలచి ఇచ్చిన దానిని మనం మారు మాట్లాడకుండా స్వీకరించాలి, అంతే. కళ్యాణి, కృష్ణ ఆతృతగా చూశాడు. ఓహ్, నా మాటలు మిమ్మల్ని కంగారు పెట్టేస్తున్నాయా? చెబుతున్నాగా, నాకు ఈ మధ్య వాచాలత్వం ఎక్కువైందని. మీకు డ్యాన్స్ ప్రోగ్రాం ఏ నెలలో కావాలో చెప్పండి అంది. రజనీకాంతరావు గారు చెప్పారు. ఆయన కళ్యాణి మాటలలో పడ్డారు. ఆయన మంచి హాస్యప్రియుడు. ఆయన చతురోక్తులకి కళ్యాణి విరగబడి నవ్వుతోంది. కృష్ణ ఎక్కువగా సంభాషణలో పాల్గొనలేదు. నవ్వుతున్న కళ్యాణినే గమనిస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత రజనీకాంతరావు గారు వెళ్ళటానికి లేచారు. ఆయన మరోసారి కళ్యాణికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఆయన వెళ్ళిపోగానే కళ్యాణి కృష్ణ వైపు తిరిగి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చూసారా, మీరు కారణం లేకుండా ఏ పని చేయరని నేను అన్నమాట అక్షరాల రుజువైంది అంది. ఏమిటి? ఈ రజనీకాంతరావు గారు డ్యాన్స్ ప్రోగ్రాం ఇవ్వాలని నన్ను అడగమని మిమ్మల్ని ఒత్తిడి చేశాడు. మీరు అతన్ని మా ఇంటికి తీసుకురావడం ఇష్టం లేక, మీరుగా నన్ను అడగలేక క్లినిక్కి నన్ను పిలిపించారు. అదే సమయానికి ఆయనని రమ్మన్నారు, అవునా? అవును కళ్యాణి. మీరు భలేవారండి. మాట మాత్రం నాతో చెప్పేస్తే పోయేదిగా. ఈ మాత్రం దానికి ఇంత శ్రమపడాలా? మీ మాట కాదని నేను ఎప్పుడైనా అనగలనా? ఇంకెప్పుడు ఇలా చేయకండి. స్నేహితులు అని నమ్మిన వాళ్ళు ఇలా పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తే నేను భరించలేను. నాకు కోపం వస్తుంది. ఇంకా ఏ విషయాలకి మీకు కోపం వస్తుంది? అతను చిరునవ్వుతో అడిగాడు. నన్ను నమ్మించి ఎవరైనా మోసం చేస్తే నాకు పిచ్చెక్కినంత కోపం వస్తుంది. అలా ఇప్పటి వరకు ఎవరైనా చేశారా? పరధ్యాసగా అంది. నేను నమ్మాను, ఎంతో ఆశపడ్డాను. కానీ అతను ఆతృతగా అడిగాడు.
ఊహించలేని నమ్మక ద్రోహం జరిగింది నాకు. తట్టుకోలేక విలవిల్లాడాను. పిచ్చెక్కిపోతుందేమో అన్నంత వెర్రిదాన్నయ్యాను. నా కాళ్ల క్రింద భూమి కదిలిపోయినట్టయింది. ఒక్కసారి ఆ ఆశాభంగం భరించలేక నా చేతులతో నేనే నా మెడని నిలుముకొని చంపుకోవాలని అనుకున్నాను. కానీ డాడీ. కళ్యాణి 2 చేతులు గుప్పెళ్లుగా మూసుకొని తెరుచుకుంటున్నాయి. వాటి వంక అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. డాడీ కోసం బ్రతికాను. ఓ గాడ్, నా బాధ పగవాళ్ళకు కూడా వద్దు. గుప్పెటితో కళ్ళు మూసుకుంటూ అంది. ఎవరు కళ్యాణి? ఎవరు నిన్ను ఇంత బాధకి గురిచేసింది? అతను ఆవేశం అణుచుకుంటూ అడిగాడు. ఎవరా? తెలుసుకొని మీరేం చేస్తారు? ఏం చేస్తానా? వాళ్ళ పీక నులిమేస్తాను. కళ్యాణి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. మీరు ఏం చేయలేరు. ఎందుకంటే అలా తలబడే శక్తి మీకు లేదు. ఏదైనా చేయగలిగితే డాడీయే చేసేవారు. అందుకే డాడీకి కూడా నేను చెప్పలేదు, చెప్పను కూడా. ఆయన నిస్సహాయత ఆయనకి తెలియటం నాకు ఇష్టం లేదు. కళ్యాణి, నిన్ను ఇంత బాధకి గురి చేసిన వాళ్ళని నిలువునా చీరేయాలని అనిపిస్తుంది. రిలాక్స్ మై ఫ్రెండ్, రిలాక్స్. డాక్టర్లకి ఆవేశం ఎప్పుడూ పనికిరాదు. మీరు నన్ను చాలా వాగించేస్తున్నారు సుమా అంది. పద కళ్యాణి, ఇంటి దగ్గర దించుతాను అన్నాడతను. కళ్యాణి లేచింది. ఇద్దరూ వెళ్లారు. కారు స్టార్ట్ అయ్యి వెళ్తుండగా ఇంతలో ఫోన్ మోగింది. కాంపౌండర్ తీశాడు. రాధ ఫోన్ చేసింది. డాక్టర్ గారు లేరమ్మా, కళ్యాణమ్మ గారితో కలిసి ఇప్పుడే వెళ్లారు అని చెప్పాడు. రాధ ఫోన్ పెట్టేసిన చప్పుడు అయింది. రాధకి ఒంట్లో నలతగా ఉంటుంది. 2 రోజుల నుంచి ఉదయం పూట లేవగానే వాంతులవుతున్నాయి. రాధకి నెల తప్పింది. అయినా తనకి తాను దృఢనిశ్చయం చేసుకోవాలంటే మళ్ళీ కాదేమోనని భయం. ఈసారి ఆశాభంగాన్ని అస్సలు సహించలేదేమో అనిపిస్తోంది. ఒకసారి కృష్ణకు చెబుదామా అనిపించేది. మళ్ళీ అంతలోనే సంశయం కలిగేది. ఇదివరకు అయితే అతనికి తనకి ఎంతో ఏకాంతం దొరికేది. ఉదయం వేళ కాఫీ ఇచ్చేటప్పుడు, మధ్యాహ్నం కలిసి భోజనం చేసేటప్పుడు, రాత్రివేళ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు అతనికి ఆ తీరుబడే లేదు. ఉదయం రాధ అతనికి కాఫీ ఇచ్చే అవకాశమే లేదు. అతను లేవగానే వంట మనిషి తెచ్చి ఇచ్చేస్తుంది. ఒకసారి రాధ వచ్చి వంట ఇంట్లో కలపబోతుంటే ఆమె రాధ చేతుల్లోంచి కప్పులు లాగేసుకుంది. మీరిలా పనులు చేసుకుంటే ఇంకా ఈ ఇంట్లో మేమెందుకమ్మా? అయ్యగారు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు. మేం కూడా వారిని అలాగే చూసుకోవాలి. మీరు అయ్యగారి దగ్గర కూర్చొని కబుర్లు చెబుతూ ఉండండి, నేను కాఫీ తెచ్చేస్తాను అంది. రాధ కాదనలేకపోయింది. యువతలకు వచ్చేసింది. కృష్ణ దగ్గర కూర్చునేది. కానీ ఏం లాభం? అతను ఫోన్ గణగణతోనే లేస్తాడయ్యే. ఏమండి అంటూ రాధ ఏదో చెప్పబోతుంటే క్షణమాగు అన్నట్లు చూసి ఫోన్ తీస్తాడు. కాఫీలో పంచదార ఎక్కువైంది తక్కువైంది కూడా తెలుసుకొని చెప్పే వ్యవధి అతనికి ఉండదు. రాధకి ఇది వరకు సంతోషం కలిగినా బాధ కలిగినా అతనితో కలిసి పంచుకోవటం అలవాటుగా ఉండేది. ఇప్పుడు ఆ రెండూ ఒంటరిగా తనే అనుభవించాల్సి వస్తుంది. కృష్ణ జీవితం మరీ అంతా పరాయి వాళ్లకే అంకితం అయిపోతుంది. కృష్ణ రోగులకి సేవ చేయటం రాధకి ఇష్టమే. కానీ ఆయన రాధని మర్చిపోతున్నాడు. అది రాధకి చాలా బాధగా ఉంది. ఇది వరకు అయితే తన ముఖం కాస్త ముడుచుకుపోయి ఉంటే ఏమైంది చెప్పు, ఏమైంది అంటూ చెప్పే వరకు వదిలేవాడు కాడు. ఇప్పుడు 2 రోజుల పాటు జ్వరం, కానీ మందులు ఇచ్చి వెళ్ళిపోతాడే తప్ప దగ్గర కూర్చోడు. రాధ అతనిని అర్థం చేసుకోవటానికే శతవిధాలా ప్రయత్నిస్తోంది. రాధ మురళి భార్య వెళ్ళే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంది. ఆవిడ రాధని పరీక్ష చేసి నెల తప్పిందని ఖాయం చేసింది. రాధ ఆనందానికి హద్దులేదు. మనసు అసంతృప్తిని బాధని మరిచి పురివిప్పిన నెమలిలా అయిపోయింది. ఆటోలో ఇంటికి వస్తుంటే రాధకి ఈ ప్రపంచం ఎంతో అందంగా కనిపించింది. రాధ మనసు అంతా పులకరించిపోతోంది. తనకిక పిల్లలు పుట్టరేమోనని భయపడి దిగులు పడిన క్షణాలు కూడా ఉన్నాయి. రాధ దృష్టిలో ప్రేమించిన భర్తకి సంతానం ఇవ్వకపోతే ఆ స్త్రీ జీవితం పరిపూర్ణత లేనట్టే. రాధ ఇంటికి వచ్చేసింది. రాధకి ఎన్ని రోజుల తర్వాత ఆ ఇల్లు ఆ పరిసరాలు ఆనందంగా అనిపించాయి. తన ఒంటరితనం తొలగిపోయినట్టుగా అనిపించింది. గదిలో గోడ మీద క్యాలెండర్ నవ్వుతూ కనిపిస్తుంటే పట్టలేని ఆనందంతో ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ పాప బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. కృష్ణకి ఆ డాక్టర్ దగ్గర నుంచే ఫోన్ చేసింది. అతను హాస్పిటల్లో ఉన్నాడన్నారు. రాధ మళ్ళీ ప్రయత్నించింది. క్లినిక్ నెంబరు ఎంగేజ్ వచ్చింది. రాధకి వెంటనే వెళ్ళాలనిపించింది. చెప్పులేసుకుని మళ్ళీ అంతలోకి ఆగిపోయింది.
పొట్ట మీద చెయ్యి వేసుకుని, అమ్మో ఆటోలో చాలా కుదుపు, ఇక నేను ఆటోల్లో తిరగకూడదు, కారు ఉంటేనే బయటికి కదలాలి అనుకుంది. రాధ మళ్ళీ ఫోన్ చేసింది. ఈసారి కృష్ణ పలికాడు. ఏమండి అంది. ఏమిటి రాధా అన్నాడు. మీరు ఉన్న పలంగా ఇంటికి రావాలి. ఇప్పుడా? పేషెంట్స్ ఉన్నారు రాధా. ఏమిటి అసలు, ఏమైంది, ఎందుకో చెప్పు. మీకు శుభవార్త చెప్తానండి. శుభవార్త ఏమిటి? మొన్న పుట్టిన పిచ్చుక పిల్లలు ఎదుగుతున్నాయా? ఇదివరకు ఇలాగే శుభవార్త చప్పున రండి అంటే పరిగెత్తుకు వెళితే తీరా కుక్క పిల్లలు పెట్టిన సంగతి చెప్పింది. కాదండి, అన్నింటికంటే శుభవార్త. రాధకి సంతోషంతో సరిగ్గా మాట కూడా రావడం లేదు. అబ్బా చెప్పరాదు, ఇక్కడ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, వారిని చూడటం త్వరగా ముగించి వచ్చేయండి. సరే, మర్చిపోరుగా? నేను మర్చిపోతే నువ్వు ఫోన్ చేసి గుర్తు చేయబోయ్ అంటూనే అతను ఫోన్ పెట్టేశాడు. రాధ కుర్చీలో కూర్చుంది. రాధ కళ్ళు కలల పువ్వుల్లా ఉన్నాయి. కృష్ణ ఈ వార్త వినగానే ఎంత ఆనందం పొందుతాడో రాధకి తెలుసు. రాధ చెంపకి చెయ్యి ఆనించుకొని కూర్చుంది. కొల్లేరులో ఆ రోజు యాక్సిడెంట్కి గురి అయ్యి శిశువుని పోగొట్టుకున్నప్పుడు కృష్ణ ఎంత బాధపడ్డాడు, తనని ఎంత బాగా చూశాడు. పిల్లలు పుట్టలేదనే బాధ అతనికి కూడా ఉందని తనకి తెలుసు. తను బయటపడి అంటుంది, అతను మాట్లాడడు, అంతే తేడా. రాధ ఇల్లుని కలయ చూసింది. తొందరలో ఇక్కడ చిన్న పాప తప్పటడుగులు, బోసినవ్వులు వినిపిస్తాయి. పిల్లలు లేని ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం మహాభయంకరమైనది. ఇంటికి జీవితానికి సందడి తెచ్చేది పిల్లలే. పిల్లలు లేని జీవితం ఎడారి లాంటిదేనని రాధ భావం. కృష్ణ ఆఖరి పేషెంట్ని చూసేశాడు. అతని ఇంటికి బయలుదేరుతుండగా కాంపౌండరు సేట్ గోవిందదాస్ గారు ఫోన్ చేశారు. ఆయనకి బీపీ ఫాల్ అయిందట, మిమ్మల్ని ఒకసారి వచ్చి చెకప్ చేయమని చెప్పారు అన్నాడు. కృష్ణ లేస్తూ, లేదు, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి, రేపు ఉదయం వచ్చి చూస్తానని చెప్పు. నేను ఇంత క్రితం రాసి ఇచ్చిన మందులే వాడమను. కదలకుండా పడుకొని ఉండి బాగా రెస్ట్ తీసుకోమన్నానని చెప్పు. చూడు, పరమహంస గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పాపకి ఇంజెక్షన్ ఇచ్చి టెంపరేచర్ తగ్గిందో లేదో కనుక్కొని నాకు ఫోన్ చెయ్యి. అతను వెళ్ళబోతూ ఆగి, అన్నట్టు మర్చిపోయాను, శర్మగారి భార్యకి మందులు పంపిస్తానని చెప్పాను. ఈ క్యాప్సిల్స్ తీసుకువెళ్ళి ఇవ్వు. ఇంకో 2 రోజులు భోజనం చేయవద్దన్నానని చెప్పు. ఓకే, నేను వెళ్తున్నాను. అతను వెళ్ళబోతుండగా ఇంతలో ఫోన్ గణగణ మోగింది. కాంపౌండర్ తీశాడు. హలో, రాజారాం గారా? అయ్యగారు లేరండి అతను అంటుండగానే ఆ పేరు వినగానే కృష్ణ గబాలన వచ్చి ఫోన్ తీసుకున్నాడు. హలో అన్నాడు. డాక్టర్ గారా, త్వరగా రావాలి. కళ్యాణి గది తలుపులు వేసుకుంది, తీయడం లేదు. లోపల నుంచి మూలుగు వినిపిస్తోంది. ఎంత బాధినా తలుపులు తీయడం లేదు. డాక్టర్ మీరు త్వరగా రావాలి, త్వరగా రండి. ఆయన గొంతులో దుఃఖం బ్రద్దలవడానికి సిద్ధంగా కంపించిపోతోంది. నేనిప్పుడే వస్తున్నాను, మీరు భయపడకండి, నేను క్షణంలో వచ్చేస్తున్నాను అన్నాడు కృష్ణ. చప్పున రండి డాక్టర్, చప్పున రండి, ఆయన ఏడుపు గొంతుతో అనేసి ఫోన్ పెట్టేశాడు. కృష్ణ బయటికి వచ్చాడు. అతను అన్నట్టుగానే 10 నిమిషాలలో కారులో కళ్యాణి ఇంటి ముందుకు వచ్చి ఆగాడు. కారు తలుపు తీసుకుని పరిగెత్తినట్టుగా లోపలికి వెళ్ళాడు. అక్కడ హాల్లో ఎవరూ లేరు. కృష్ణ వేగంగా మెట్లెక్కి పైకి వచ్చాడు. అందరూ కళ్యాణి గది ముందే మూగి ఉన్నారు. అందరి ముఖాలలో నిస్సహాయత, భయం కనిపిస్తున్నాయి. రాజారాం గారు కృష్ణని చూడగానే ఎదురు వచ్చారు. చూడు బాబు, లోపల ఏం ప్రమాదం జరిగిపోతుందో నాకేం తెలియటం లేదు. ఇంత క్రితం వరకు కళ్యాణి మూలుగు వినిపించింది, ఇప్పుడు అది కూడా వినిపించటం లేదు. ఈ దరిద్రపు తలుపు రావటం లేదు, కళ్యాణి పలకడం లేదు. ఆయన అంటుండగానే కృష్ణ వెళ్ళి తలుపు బాదాడు. కళ్యాణి, కళ్యాణి. అతని గొంతు కూడా ఆతృతగా ఉంది. కళ్యాణి అరిచినట్టే పిలిచాడు. ఎవరు? ఆ గొంతు నీరసంగా వినిపించింది. నేను కృష్ణని, తలుపు తీ. కళ్యాణి గొంతు వినగానే రాజారాం గారి కళ్ళల్లో ఆతృత తగ్గి సంతోషం కనిపించింది. డాక్టర్ గారి గొంతు వినగానే కూతురు పలకడం ఆయన గమనించాడు. తలుపు తీ కళ్యాణి అన్నాడు. వస్తున్నా. 10 నిమిషాల తర్వాత కళ్యాణి తలుపు తీసింది. కళ్ళు ఏడ్చినట్లుగా ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. జుట్టు రిబ్బన్తో కట్టుకుని ఉంది. ముఖం నలిగినట్టుగా ఉంది. మనిషి నిలబడలేక తలుపుకు ఆనుకుంది. ఏమిటి డాడీ, అందరూ ఇలా మూగారెందుకు? ఏమైంది అంది. అమ్మా కళ్యాణి. రాజారాం గారు దగ్గరకు వెళ్తుంటే కృష్ణ ఆయన చెయ్యి మీద చెయ్యి వేసి ఆపారు. ఆ సంకేతం గ్రహించిన ఆయన ఆగారు. ఆదుర్దా కనపరచనీయలేదు. కృష్ణ అన్నాడు,
ఏం లేదు కళ్యాణి, నేను వచ్చాను, నిన్ను పిలిచాను, నువ్వు పలకలేదు. అందుకని నాకు భయం వేసి వీళ్ళందరినీ పిలిచాను. ఇదంతా నేను చేసిన గలబాయే. కళ్యాణి చూపు స్థిరంగా లేదు. నవ్వుతూ అంది. బాగుంది. డాక్టర్ గారికి భయమా? ఆ నవ్వు కూడా సహజంగా లేదు. నేను డాక్టర్గా నీ దగ్గరికి రావటం లేదని ఎన్నోసార్లు చెప్పాను. స్నేహితుడిగా ఆదుర్దా పడటంలో అసహజం ఏమీ లేదుగా. నా పిరికితనంతో మీ డాడీని భయపెట్టేశాను. కృష్ణ రాజారాం గారి వైపు తిరిగి చూశారు. కళ్యాణికి ఏమీ లేదు, నేనే గాబరా పడ్డాను. ఐఆమ్ సారీ అన్నాడు. నేను నిద్రపోతున్నాను, నాకు పిలుపు ఏదీ వినిపించలేదు అంది కళ్యాణి. రాజారాం గారికి కూతురు చెప్పింది నిజమేనేమో అనిపించింది. కళ్యాణికి చిన్నప్పటి నుంచి నిద్రలో కలవరింతలో అలవాటే. ఇంతలో ఫోన్ వచ్చింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆయన వెళ్ళిపోయారు. కృష్ణ లోపలికి వచ్చాడు. కూర్చోబోతూ ఆగి కళ్యాణిని చూస్తూ, అదేమిటి కుడిపక్క నుదుటి మీద నుంచి అలా చెమట కారుతోంది అన్నాడు. చెమట ఏది లేదే. అబ్బే ఇదా, నేనిప్పుడే ముఖం కడుక్కొని వచ్చాను, సరిగ్గా తుడుచుకోలేదు అంటూ కొంగుతో తుడిచేసుకుంది. అయినా చెమట నీళ్ళలా దిగకారుతూనే ఉంది. అవునవును, బాగా ఉక్కగా ఉంది, నాకు కూడా చెమట బాగానే పోస్తోందిలేండి అన్నాడు. అతను కళ్యాణి దగ్గరగా వచ్చాడు. కళ్యాణి కనురెప్పలు ఎత్తి కళ్ళు పరీక్ష చేశాడు. ఏమైంది అలా చూస్తారేం? ఏం లేదు, నీ కళ్ళు ఎర్రగా ఉంటేనో కళ్ళకలక వ్యాధి ఏమైనా వస్తుందేమోనని. లేదు, నేను రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోవటం లేదు, అందుకని. ఐసీ, నేను కూడా అదే అనుకున్నాను. అతను వెళ్ళి కూర్చుంటూ, కళ్యాణి మంచినీళ్లు కావాలి అన్నాడు. ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తెస్తాను అంటూ గబగబా వెళ్ళింది. అతను కళ్యాణి నడకని వెనక నుంచి గమనిస్తున్నాడు. కళ్యాణి నడక ఎప్పట్లా రాజహంసలా వయ్యారంగా హుందాగా లేదు. ఆ పాదాలు నిద్రలో లేచిన పసిపాప తప్పటడుగుల్లా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కృష్ణ కళ్యాణి అక్కడి నుంచి వెళ్ళగానే గబాలన బాత్రూంలోకి వచ్చాడు. అక్కడ బేసిన్లో రక్తపు మరకలు కనిపించాయి. వాటిని పరీక్షగా చూసిన అతను నిట్టూర్చాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కళ్యాణి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. నువ్వే తీసుకురావాలా, గౌరికి చెప్పకూడదు అన్నాడు. మీకు కాఫీ కానీ మంచినీళ్ళు కానీ నేనే స్వయంగా నా చేతులతో ఇవ్వాలనిపిస్తుంది అంది. కృష్ణ మంచినీళ్ళు అందుకుంటూ కళ్యాణి చెయ్యి పట్టుకుని గోళ్ళు పరీక్ష చేశాడు. ఏమిటది అంది. ఏం లేదు కళ్యాణి, మీ చేతి గోళ్ళు రంగు వేయకుండా ఉంటేనే సహజమైన కలర్తో అందంగా ఉంటాయి సుమా అనిపిస్తోంది అన్నాడు. భలేవారే, డాక్టర్ గారు ఈ పరీక్షలు కూడా చేస్తారని నాకు తెలియదే అంది నవ్వుతూ. ఏం డాక్టర్ మనిషి కాదా? నేనేం చెయ్యను? అందమైన ఆడపిల్ల చూపరుల దృష్టిని అయస్కాంతంలా అలా లాగేస్తుందనుకుంటా. అందమా? కళ్యాణి విరక్తిగా నవ్వింది. కృష్ణ, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంటుంది అని అడిగింది. చెప్పలేనంత అదృష్టవంతులని. ఏం మీకేం తక్కువ? అందం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు, మీ పాదాక్రాంతాలు కంటికి రెప్పలా చూసుకునే తండ్రి. అన్నింటికీ మించి మీలాంటి మంచి ఫ్రెండ్, అవునా? కళ్యాణి విరగబడి నవ్వింది. అవును, నాకో చిన్న సందేహం. మీరు నాకు నిజంగా ఫ్రెండ్ అయితే ఒకసారి మీరు అని ఇంకోసారి నువ్వు అని, ఈ భేదాలేమిటి? ఇందులో ఏది నిజం? మీరు అనే మర్యాద, నువ్వు అనే చనువా? రవంతైనా తికమక పడకుండా చిరునవ్వుతో చూశాడతను. రెండూ నిజమే. రెండూ ఎలా సాధ్యం? నిలదీసినట్టు అడిగింది. ఎందుకు సాధ్యం కాదు? మీలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒక వ్యక్తి అపురూపమైన కళా తపస్వి డాన్సర్ కళ్యాణి. ఆమెని నేను మర్యాదతో మన్నిస్తాను. మరో కళ్యాణి పసిపిల్లలాంటి మనస్తత్వం కలది. ఆ కళ్యాణిని నేను చనువుతో చూస్తాను. స్నేహపూర్వకంగా నువ్వు అంటాను. నిజంగానా? నిజంగా. మీరు మాటల్లో మహాచతురులు సుమా. జాగ్రత్త, ఒక కళ్యాణికి మీరు దగ్గర అవ్వాలని చూస్తున్నట్టున్నారు. రెండో కళ్యాణి కూడా మీకు దగ్గర అవ్వాలని చూస్తోంది. నాకేం భయం లేదు. అప్పుడప్పుడు మిమ్మల్ని బాగా భయపెట్టాలనిపిస్తుంది. మీరు భయపడుతుంటే చూడాలనిపిస్తుంది. హతోస్మి అన్నాడతను. అతను అన్న ఆ తీరు చూసి కళ్యాణి విరగబడి నవ్వింది. ఇంతలో ఫోన్ మోగింది. కళ్యాణి అలా నవ్వుతూనే వెళ్ళి ఫోన్ తీసి, హలో, కళ్యాణి స్పీకింగ్ అంది. అవతల నుంచి హలో అని వినిపించింది. ఎవరు కావాలి? డాక్టర్ కృష్ణ గారున్నారా? ఉన్నారు. మీరెవరు? నేను వారి పేషెంట్ని. ఒక్క నిమిషం. కళ్యాణి ఫోన్ ఇస్తూ, కృష్ణ మీకే ఫోన్ అంది.
కృష్ణ వచ్చి హలో అన్నాడు. ఒక్క నిమిషం ఎవరూ జవాబు చెప్పలేదు. అతను మళ్ళీ హలో అన్నాడు. అవతల నుంచి ఫోన్ డిస్కనెక్ట్ అయిన చప్పుడు వినిపించింది. కట్ అయింది అంటూ అతను పెట్టేశాడు. ఇంతలో రాజారాం గారు అక్కడికి వచ్చారు. అక్కడ మ్యూజిక్ వినిపిస్తోంది. కళ్యాణి నవ్వుతూ కృష్ణతో జోక్ చేస్తూ మాట్లాడుతోంది. నవ్వుతూ మామూలుగా ఉన్న కళ్యాణిని చూసిన తర్వాత ఆయన గుండెలు తేలికపడినాయి. క్షణం క్రితం చూసిన కళ్యాణిలో విషాదం, నీరసం ఈ కళ్యాణిలో కనిపించటం లేదు. ఆయన కృష్ణ వైపు కృతజ్ఞతగా చూశారు. తదేకంగా చూసిన కొద్దీ ఆ క్షణంలో ఆయనకి ఆ ఇద్దరూ చూడముచ్చటైన జంటగా కనిపించారు. ఆయన కళ్ళల్లో కొత్త ఆశ ఏదో తళుక్కుమంది. కళ్యాణి కృష్ణని భోజనం చేయాలని పట్టుబట్టింది. కృష్ణ చేశాడు. భోజన సమయంలో కృష్ణ మాటలతో నవ్విస్తూ కళ్యాణి చేత తనే కొసరి కొసరి వడ్డించి తినిపించాడు. రాజారాం గారు ఏమీ మాట్లాడలేదు. ఆయన ఆ ఇద్దరినీ నవ్వు ముఖంతో కళ్ళారా చూస్తున్నారు. కృష్ణ ప్రవర్తన, అతని సంస్కారం, అతని రూపం ఆయనకి తృప్తిగా అనిపించాయి. కళ్యాణి ప్రక్కన అతను ఈడు జోడుగా ఉండటం ఆయన ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అభిప్రాయం ఇంకా దృఢపడింది. ఆయన ఆలోచనగా కూర్చుండిపోయారు. భోజనాలు అయినాయి. కళ్యాణికి గుడ్ నైట్ చెప్పి మెట్లు దిగి వస్తున్నాడు కృష్ణ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.